హలో నమస్తే అండి. ఈ వీడియోలో నేను గారెలు చూపిస్తాను. పప్పులేమి నానబెట్టి రుబ్బుకునే పని ఏమీ లేకుండా 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. అన్నంతో కూడా చేయట్లేదు. పప్పు నానబెట్టడం మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. అలాంటి టైంలో ఇలా గారెలు చేసుకుంటే చాలా బాగుంటాయి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఎలా చేయాలో చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఎలా చేయాలో చూపిస్తా. ఇది ఉప్మా రవ్వ కప్పు తీసుకున్నా, ఒక బంగాళాదుంప, ఇవి 2 ఉంటే సరిపోతాయి. తురుముకోవాలి చెక్కు తీసేసి. ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి కొంచెం నూనె వేసి చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేశాను, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో రవ్వ తీసుకున్నాం కదా కప్పు, ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. సరిపోతాయి కరెక్ట్గా. ఇది కొంచెం మరిగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. సరిపడా వేసుకోండి. దుంప ఒకటి తురుము పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. కొంచెం ఉడకాలి. ఇది ఒక 2 నిమిషాలు ఉంచి రవ్వ వేసేసుకుంటామే. తురిమిందే కాబట్టి తొందరగా ఉడికిపోద్ది. ఇప్పుడు ఇందులో రవ్వ వేసి కలిపేసుకోవాలి. స్లోగా వేసుకొని కలపాలి. క్రిస్పీగా చాలా బాగుంటాయి గారెలు. ట్రై చేసిన తర్వాత మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఇలా అంతా కలిపేసుకొని కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం, ఉండలు ఏమీ లేకుండా. ఇందులో కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్లు ఉల్లిపాయలు సన్న కట్ చేసి వేసుకోవాలి. వేసి కాస్త కలిపి ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరిన తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకొని గారెలు చేసుకొని పక్కన పెట్టుకుంటామే. కొంచెం చెయ్యి తడి చేసుకోండి, అంటుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేశాను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసాను, హీట్ అయింది. ఇప్పుడు ఇందులో గారెలు వేసేసుకుంటామే. మంట మీడియంలో పెట్టుకొని వేసుకోండి. హైలో పెడితే మాడిపోతాయి. అన్నీ వేసేసాను. ఒక సైడు కాలిన తర్వాత తిప్పండి. వేసినమ్మటే తిప్పొద్దు, విరిగిపోతాయి. ఇలా ఫ్రై అయితే ఈ కలర్ వస్తే అయిపోయినట్టే తీసుకుంటామే. క్రిస్పీగా చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం పప్పులేమీ లేకుండా ఉప్మా రవ్వతోనే ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి.